హలో గాయ్స్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇవాళైతే క్విక్గా బ్రేక్ఫాస్ట్కి అయితే పులిహోర చేశానండి. పులిహోరలో సింపుల్గా మనం అన్నం వండేటప్పుడే కనుక పసుపు ఉప్పు వేసి కొద్దిగా ఆయిల్ కూడా వేసేసుకున్నాం అనుకోండి, తాలింపుకు కొంచెం మళ్ళీ 2-3 స్పూన్ల ఆయిల్ వేసి తాలింపు చేసేసుకొని ఇలా కలుపుకొని 2 లెమన్ పిండుకొని తిన్నాం అనుకోండి, వావ్ ఎంత బాగుంటుందో. నేను ఎప్పుడు పులిహోర చేసినా లైక్ ప్రసాదం లాగే టేస్ట్ వస్తుందండి. మీలో ఎంతమందికి బ్రేక్ఫాస్ట్ అప్పుడప్పుడు పులిహోర తింటారు? నేను ఈ మధ్య చేస్తున్నాను. యాక్చువల్గా ఎప్పుడు చాలా తక్కువ చేస్తాను, బట్ చేసినప్పుడు తృప్తిగా అయితే తింటామన్నమాట. సో మరి మీరు కూడా ఈ టిప్ ఫాలో అయ్యి కనుక పులిహోర ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి, అన్నం మాత్రం పొల్లుగా వండుకోవాలి. నార్మల్ రైసే వండాను, బిర్యానీ రైస్ కాదు. సో అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.